ఒకరితో పెళ్ళి అంటే ఆ పీటల మీద ముసుగులో వచ్చి ఇంకొకరు కూర్చోవడం. ఆ విషయం తను చెప్పేంత వరకు మనలో ఎవ్వరికీ తెలియకపోవడం. ఏం మాట్లాడాలో ఎలా స్పందించాలో అర్థం కావడం లేదు జానకి. నేను తప్ప శ్రీనుకి వేరే దిక్కు లేదు కదా. చదువుకొని నాలాగా అమెరికా నుంచి వచ్చిన అమ్మాయి దొరకదు కదా. అందుకేనా నేను వద్దు అంటున్నా, బ్రతిమలాడుతున్నారు. ఏంటిది? వాడంటే ఇష్టం లేదని ఊరెళ్ళిపోతాను అని అందరికీ చెప్పి మళ్ళీ మనసు మార్చుకొని వాడితో తాళి కట్టించుకోవాలనుకున్నావా? ఆ విషయం ఎవ్వరికీ తెలియకుండా ముసుగేసుకుని మమ్మల్ని మోసం చేయాలనుకున్నావా? నీ మీద కోపం ఉన్నా నువ్వంటే మొదటి నుంచి ఒక నమ్మకం ఉండేది, తప్పు చేయవు అని. చేసిన దాని వెనక ఉండే కారణము కూడా మంచిదే అయ్యుంటుంది అని. కానీ నువ్వే ఇలా ముసుగులో మరొకరి స్థానంలో కూతురని దగ్గర తీసుకున్నందుకు ఈ గుండెని కోసేసావు కదమ్మా. నీ మాట తీరు, కొన్ని విషయాల్లో నువ్వు తీసుకునే నిర్ణయాలు చూసి నువ్వు కూడా నా కూతురై పుట్టుంటే ఎంత బాగుండేదో అనుకున్న రోజులు కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు నువ్వు చేసింది నువ్వే చెప్తుంటే, నువ్వు ఆడపిల్లవి కాకపోయున్నా, నీ స్థానంలో రామలక్ష్మి ఉన్నా ఇక్కడే నరికి పారేసేవాణ్ణి. అలా పిలవకు. మీ మనసులో స్థానం లేకుండా చేసుకోవాలని నేను ఇదంతా చేయలేదు. శ్రీను ప్రేమకి దూరం కాలేక, శ్రీనుని దూరం చేసుకుని బ్రతకలేక అందర్నీ మోసం చేయాలనుకున్నావు. నలుగురిలో నా పరువు తీయాలని కంకణం కట్టుకున్నావు, అంతేగా? అది కాదు పెదనాన్న. ఇది పద్ధతేనా? ఇది పద్ధతేనా? ఇప్పుడు ఏ శిక్ష విధించాలి నీ చెల్లెలి కూతురుకి? రఘురాం భార్యగా చెప్పు, ఏ శిక్ష విధించాలి తనకి? ఇందులో హత్య తప్పేమీ లేదండి. ఏంటి? తప్పు లేదా? తను ఏం చెప్పిందో వినలేదా? అయినా ఇప్పటిదాకా తను చెప్పింది నీకు అర్థం కాలేదా? ఇంకా తన తప్పు లేదని ఎలా అంటున్నావు జానకి? అది తప్పే, కానీ తప్పు చేసింది తను కాదు. మరి తను కానప్పుడెవరు? నన్ను కాదని ఎవరు చేశారు ఇంట్లో? అంత ధైర్యం ఎవరికొచ్చింది? ఇదంతా చేసింది ముసుగులో ఆర్చని మండపానికి రప్పించింది.
మూడో కంటికి తెలియకుండా పీటల మీద కూర్చోపెట్టింది నేనేనండి. నేనే. దీన్నేమంటారు? నా భార్య నాకు తెలియకుండా నా ఎదురుగానే నా మేనల్లుడికి నేను చెప్పిన చారుతో కాకుండా ఆద్యతో పెళ్లి చెయ్యాలనుకుందంటే నీ భాషలో ఏమంటారో చెప్పు. నాకు కూడా తెలియకుండా నువ్విలా ముసుగేసి మరి వాళ్ల పెళ్లి చెయ్యాలనుకున్నావంటే నన్ను ఏం చెయ్యాలనుకున్నావు జానకి? శ్రీను ఆద్య ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకుంటామంటే ఆ రోజు నేనేమైనా కాదన్నానా? ఆ పెళ్లి వద్దన్నానా? వాళ్ల పెళ్లికి ఒప్పుకొని ముహూర్తాలు కూడా పెట్టించాను కదా. ఆ పెళ్లి వద్దన్నది ఎవరు? అడ్డుపడి అందరికీ ఎదురు తిరిగింది ఎవరు? నాకీ పెళ్లి వద్దు, నా దేశం నేను వెళ్ళిపోతాను అని బయలుదేరిందెవరు? అన్ని ఏర్పాట్లు చేసి ముహూర్తం పెట్టించే సమయానికి తనే అడ్డుపడితే నువ్వే నాకు వద్దు, చారుని పెళ్లి చేసుకుంటానని ఇదిగో వీడంటే ఈ పెళ్లి చెయ్యాలని ముహూర్తం పెట్టించాను. అంతా వాళ్ళు చేస్తే ఇప్పుడు ఆద్య అనుకుని చారు మెడలో తాళి కట్టాను అని వీడనడమేంటి? ఆ ముసుగులో ఉన్నది నేను, శ్రీనుకు దూరమై బ్రతకలేక అలా చేశాను అని ఆద్య అనడమేంటి?
తన తప్పు లేదు, ఆ తప్పు చేయించింది నేను అని నువ్వు చెప్పడమేంటి? ఏంటిదంతా? ఈ విధంగా ఎవ్వరికి వాళ్ళు నన్ను మోసం చెయ్యాల్సిన అవసరం ఏంటి? ఆ రోజు వద్దని ఈ రోజు చాటుగా పెళ్లి చేసుకోవాలనుకోవడం ఏంటి? అందుకు నువ్వు సహకరించడం ఏంటి? క్షమించండి, కొన్ని విషయాలు మీతో చెప్పలేకపోయాం. నిజానికి ఆ రోజు సీనయ్యతో పెళ్లి వద్దు అని అందరికలా కోపం వచ్చేలా మాట్లాడటానికి కారణం ఆ పెళ్లి ఆ పెళ్లి ఆపాలని. ఏంటి? పెళ్లి ఆపాలనా? తన పెళ్లి తనే ఆపుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? అందులోనూ అందరి దృష్టిలో తను చెడు కావాల్సిన పనేముంది? అందుకు కారణం మన సీనయ్యే. ఆ సమయానికి ఆ పెళ్లి ఇష్టం లేనిది సీనయ్యకే. కానీ ఆ మాట ఆద్య తన మాటగా చెప్పి అందరి దగ్గర చెడ్డదైపోయింది. చారుతో సంబంధం ఖాయం చేశాక ఆద్య కావాలి అని అనుకుంది సీనయ్యే. అదే ఆద్యతో పెళ్లి చేద్దామని ముహూర్తాలు పెట్టిస్తుంటే ఆద్యతో పెళ్లి వద్దు అనుకున్నది సీనయ్యే. ఆ మాట మీతో చెప్పాలని మీ దాకా కూడా వచ్చాడు సీనయ్య. ఏంటి సీను, ఏదో చెప్పాలని వచ్చినట్టున్నావు? మీతో మాట్లాడాలని వచ్చాను. ఏం మాట్లాడాలి? వీడు మాట్లాడడానికి ఏముంటుందమ్మా, మీ ఆశీర్వాదం కోసం వచ్చి ఉంటాడు. ఏంటి జానకి, ఈరోజు రఘు చేతుల్లో సేనయ్యని చెప్పేద్దాం అనుకుంటున్నావా ఏంటి? నేను చెప్పేది అబద్ధం కాదత్తయ్యా, నిజం. సీనయ్య, చెప్పు చెప్పు సీనయ్య. ముహూర్తాలు పెట్టేటప్పుడు సీనయ్యే చెప్పాలి అనుకున్నాడు నాకు ఆర్జతో పెళ్లి వద్దు అని. కానీ ఇదిగో ఇంతకు ముందు కొట్టారే, అలా కొట్టి ఎక్కడి ఇంట్లోంచి బయటికి పంపిస్తారు అని మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాడు. సీనయ్య ఇష్టమే తన ఇష్టం అనుకున్న ఆద్య సీనయ్య చెప్పలేని మాటల్ని తన మాటగా చెప్పి చెడ్డదైంది. అది అన్ని మాటలు మాట్లాడింది అమెరికా వెళ్ళిపోతాను అంది. తన పెళ్లి తనే ఆపడానికి
మీ నుంచి సీనయ్యని కాపాడడానికి. అవును మామయ్య, ఆ రోజు ఆహతి అలా మాట్లాడడానికి కారణం నేనే. నా కోసమే ఆతి అంత కఠినంగా మాట్లాడి మీకు కూడా తన మీద కోపం వచ్చేలా చేసుకుంది. అసలు సీనయ్య ఆత్యల మధ్య గొడవలు రావటానికి మీకు కూడా తెలియకుండా ఇలా చేయటానికి కారణం ఎవరో తెలుసా? మీ చెల్లెలు పద్మ. మధ్యలో దాన్ని ఎందుకు లాగుతావు? అదేం చేసిందని? అవును, చేసింది తనే. ఆ విషయం నీకు తెలుసని నాకు తెలుసు, కానీ ఏమీ తెలియంది అన్నయ్యకే. కాబట్టి తెలియాల్సినవి కూడా చాలా ఉన్నాయి. అంతగా నా కూతురు ఏం చేసింది? ఏం చెయ్యలేదు చెప్పండి. సీనయ్య ఆచల పెళ్లికి అందరి ముందు సరే అంటూనే ఆచని సీనయ్యకి దూరం చెయ్యాలని చూసింది. చీర మీద రంగు వేసి ప్రేమ లేక కట్టుకోలేదని సీనయ్యని మాటలతో రెచ్చగొట్టింది. ఇంటర్వ్యూకి ఎదురు రమ్మంటే లేని పనులు కల్పించి చెప్పి ఆచ నీకు ఎదురు రాలేదని సీనయ్య అపార్థం చేసుకునేలా చేసింది. చూడు, నీకు ప్రేమించడం మాత్రమే తెలుసు. అది నిన్ను నువ్వు ప్రేమించుకోవడం, నన్ను ప్రేమిస్తున్నావు అనుకోవడం నాదే పొరపాటు. ఆచ నా చెల్లెలు జ్ఞాపకంగా దాచుకున్న సీడీలు విరగొట్టి ఆచ తన మీద చెయ్యెత్తేలా మాటలతో రెచ్చగొట్టి సీనయ్యకి పూర్తిగా ఆచ మీద మనసు విరిగిపోయే వాటికి ఆధారాలు ఏమున్నాయి పద్మలా చేసిందని నమ్మడానికి? ఉందత్తయ్యా, ఉంది. శివయ్య, ఆయన దృష్టిలో అసలు వాళ్ళు తప్ప అందరూ చెడ్డవాళ్ళవుతుంటే ఇంకా మనం చూస్తూ ఊరుకుంటే లాభం లేదు.
వెళ్ళు, తీసుకొచ్చి ఆ వీడియో చూపించు. అప్పుడు అర్థమవుతుంది పద్మ ఏం చేసింది.